సద్గురుభ్యో నమః. మాయా అంటే ఏంటి అని అడిగాడు ఒక శిష్యుడు సుబ్రహ్మణ్యం గారిని. మాయా అంటారు కదా, అమ్మాయి మాయలో అబ్బాయి పడ్డాడు, అబ్బాయి మాయలో అమ్మాయి పడి పాడైపోయింది, మా అబ్బాయి మంచోడే అమ్మాయి మాయలో పడ్డాడు, మా అమ్మాయి మంచిదే ఈడి మాయలో పడింది అంటారు కదా, మాయలో పడి పాడైపోయారు అని. అసలు మాయా అంటే ఏంటి అని అడిగారు. గురువుగారు చాలా విచిత్రంగా చెప్పారనమాట. ఇప్పుడే చెప్పాలా తర్వాత చెప్పాలా అని అడిగారు. కాదు, నాకు ఇప్పుడే కావాలన్నాడు. నీ జోబులో డబ్బులు ఎంత ఉన్నాయన్నాడు. ఒక 100 రూపాయలు ఉన్నాయన్నాడు. అవి చించి అవతల బారేయమన్నాడు. ఆ ఎదురుగా మంట మండుతుందన్నమాట. ఆ 100 రూపాయలు చించి ఆ మంటలో బారేయమన్నాడు. అమ్మో 100 అని అన్నాడు అనమాట. బలవంతంగా తీసుకొని చించి దాంట్లో బారేసాడు. ఇదే మాయా అన్నాడు అనమాట. అంటే నీ జోబులో ఉండేటువంటి 100 రూపాయల నోటికి ప్రాణం ఉందా? 100 రూపాయల నోటి ప్రాణం ఉందా? దానికి లేదు. అంటే ప్రాణం లేనటువంటి దాన్ని తీయటానికి నువ్వు భయపడ్డావు. ఏదైతే తీసేటువంటి శక్తిని కూడా తీయలేకపోతున్నామో అదే పెద్ద మాయ. ఇదే మాయ అంటే సర్వా ఆ 100 రూపాయలు వాడికి ఇచ్చాడు, సర్వా సరిపోయింది. ఈ విధంగా ప్రాక్టికల్గా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు మన భాషలో వాడుక భాషలో వివరిస్తూ ఉంటారు. ఆయన శూన్యంలో భగవంతుణ్ణి చూస్తూ ఉంటాడు. జ్ఞానాంబ ప్రసూనాంబ జ్ఞాన ప్రసూనాంబ ఆమె చెప్తూ ఉంటే ఈయన చెప్తూ ఉంటాడు. పలికెడిది భాగవటమట, పకిలించేడి వాడు రామభద్రుండట అని బమ్మెర పోతనామాచుడు చెప్పినట్లుగా నాదంతా ఏం లేదయ్యా, అమ్మవారు చెప్తూ ఉంది నాకు, నేను మీకు చెప్తూ ఉన్నా, నా గొప్పతనం ఏం లేదు, ఆమె చెప్తుంటే నేను చెప్తున్నా, మీరు రాసుకుంటున్నారు అంటాడు మహానుభావుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందుకే ఆయన ఒకసారి దర్శించండి చాలు. దసరా పండగ రోజే నేను పోయి ఆయన 2 పాదాలను ఎత్తిన పెట్టుకున్నా. నేను బ్రాహ్మణున్నయ్యుండి కూడా మరి అతని పాదాలను ఎత్తిన పెట్టుకున్నా అంటే ఏ పవర్ లేకపోతే కాదు, ఎవరో చెప్తుంటే విన్నా. వెళ్ళా దసరా పండగ రోజు ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు, పండగ రోజు పోతున్నామని, అయినా పోవాలనిపిస్తే. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు విచిత్రం మొత్తం చెప్పాడు, నా చరిత్ర మొత్తం. అలాని వినకొండ నుంచి నువ్వు వచ్చావు కదా, అసలు నన్ను చూడకూడదు అనుకున్నావు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వద్దు అనుకున్నారు, నేను అనుకున్నా నువ్వు రావాలి అని. చూడండి ఆయన అన్నాడు, నేను అనుకున్నా కాబట్టి నువ్వు వచ్చావు అన్నాడు. నువ్వు అనుకుంటే కాదు, అటు వాళ్ళు అనుకోవాలి, అప్పుడు మనం పోగలం. అలాగే దేవుడు కూడా అనుకోవాలి వీడు నా దగ్గరికి రావాలి అని. ఒక్కసారి ఆయన అనుకున్నాడు అనుకో, ఇంక అంతే మన పని, ఇంక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, ఆయనలో ఐక్యమైపోతాం అన్నమాట. కాబట్టి ఆయన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శూన్య రూపంలో ప్రతి చూడండి, ఆయన మనం ఎదురుగా కూర్చుంటే ఇట్లా చూస్తూ ఉంటాడనమాట. అంతే. మనమేమనుకున్నాం, మామూలు మనల్ని చూస్తున్నాడు ఏమనుకున్నాం, కాదు, శూన్యాన్ని చూస్తూ ఉంటాడు. శూన్య రూపంలోనే వస్తుంది అమ్మవారు. ఆమె చెప్తూ ఉంటుంది, దైవవాక్యాలు ఏమో చెప్తూ ఉంటాడు. అటువంటి వాడు ఆయన. ఆయన చెప్పినటువంటి ఎన్నో ఉన్నాయి జ్ఞాన ప్రసూనాలు. వీడు నా కొడుకు, తండ్రి అంటాడు కదా, వీడు నా కొడుకు, ఈ నా కొడుకే అని అంటాడు అనమాట. అంటే వీడే నా కొడుకు అని. వీడేమంటాడు, ఈయన నా తండ్రి అని అంటాడు. కాబట్టి ఇతడు నా కొడుకు నా తండ్రి అనేటువంటి ఏకకాలంలో కలిగినందువల్లే, ఒకే కాలంలో కలిగే ఆ 2, అందువల్లనే తండ్రి కొడుకులు అయ్యారు వాళ్ళిద్దరూ కూడా. ఏమాత్రమూ సంబంధం లేనటువంటి 2 విషయాల్ని కలిపి ఒకే విషయంగా చూపేటువంటి సామర్థ్యం కలిగింది ఏదైతే ఉందో అదే ఒక పెద్ద మాయ. అదే మాయా అనేటువంటిది అవుతుంది. శ్రీరాముడి యొక్క కొడుకులు అందరికీ తెలిసిందే లవకుశలు. వాళ్ళు కూడా మన దేశాన్ని పరిపాలించారు, లవకుశలు కూడా. అయితే వాళ్ళకి ఎందుకో చరిత్ర అనేటువంటిది అంతగా లేదు. తండ్రికి ఉన్నటువంటి చరిత్ర వాల్మీకి వాళ్ళ గురించి రాయలేదన్నమాట. లవుడు మహారాజు అయ్యాడు. ఆ లవ మహారాజుకి బోయపల్లెలో గడిపినట్లుగా అనుభవం కలిగినటువంటి సమయంలోనే బోయపల్లెలో ఉండేటువంటి ఆ నివాసులందరికీ ఒక రాజు వాళ్లతో గడిపినట్లుగా అనుభవం కలిగింది. అంటే వీళ్ళకి అనిపిస్తే చాలు, వాళ్ళకు కూడా అంతే అనిపిస్తుంది. ఒకరికి కలిగినటువంటి అనుభవాలని ఇంకొకరికి కలిగినటువంటి అనుభవాలకి అతికించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది ఏదైతే ఉందో అదే ఒక పెద్ద మాయ. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కారణం వేరు, కార్యం వేరు. ఈ రెండింటినీ కలిపి చూపించేటువంటిదే కార్యకారణాలను, కార్యాన్ని కారణాన్ని కలిపి చూపించేటువంటిదే అదే మహామాయా అనేటువంటిది అవుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో తిరుగుతూ ఉన్నారు. కొంతమంది సైకిళ్ల మీద, కొంతమంది మోటార్ సైకిళ్ల మీద, కొంతమంది కార్లల్లో, కొంతమంది లారీలలో, కొంతమంది విమానాలలో, ఇంకొంతమంది హెలికాప్టర్లలో.
ఒక్కొక్కడు ఒక్కొక్క వాహనంలో తిరుగుతూనే ఉన్నాడు, ప్రయాణిస్తూనే ఉన్నారు. కొంతమంది నడిచి వెళుతున్నారు, ఇంకొంతమంది నిశ్చలంగా కూర్చొని ఉన్నారు, ఇప్పుడు నేను కూర్చున్నట్లుగా. కానీ నిజానికి వీళ్ళందరూ కూడా ఈ భూమితో పాటు పడమర నుండి తూర్పుకి 1610 కిలోమీటర్ల వేగంతో, అంటే అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నటువంటి వాళ్లే అవుతారు. పెద్ద మాయ చూడండి. అసలు శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు? భూమి గుండ్రంగా ఉండును, గ్లోబు ఎలాగైతే తిరుగుతూ ఉందో ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు. నిశ్చలమైనటువంటిది ఆకాశం అని చెప్పారు. భూమి మాత్రమే తిరుగుతూ ఉంది అన్నారు. మరి తిరిగేటువంటి భూమి మీద మనం ఉన్నాం కదా, మరి మనం కూడా తిరగాలిగా గరగర గుండ్రంగా. మనం తిరగట్లేదే, మరి అదే మాయ. అది చలన శక్తి కలిగినటువంటి వాడికి దాని మీద ఉన్నప్పటికీ కూడా మనకు చలనం తిరగడం అనేటువంటిది లేదు. అదే మాయా అనేటువంటి చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఏ విధంగా ఇది అందరూ కూడా ప్రయాణిస్తారు, అదే విధంగా జీవుల్లో స్థితి భేదాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రతి జీవి భగవంతుడి వైపుకే సమాన వేగంతో పరిగెత్తుతూ ఉన్నాడు. వాడు హెలికాప్టర్లో పైనా, నడిచినా, పరిగెత్తినా, కూర్చున్నా కానీ అందరూ సమాన వేగంతో ఒకే ఒక్క శక్తి దగ్గరికి పోతున్నారు. అదే భగవత్ శక్తి. అసలు జ్ఞాని జ్ఞాని అంటాం. జ్ఞాని అంటే మనం ఏమనుకుంటాం? జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞాని, సంస్కృత జ్ఞానం కలిగినటువంటి సంస్కృత జ్ఞాని, ఇంగ్లీషు జ్ఞానం కలిగినటువంటి వాడు ఇంగ్లీషు జ్ఞాని, గణిత శాస్త్రం తెలిసినటువంటి గణిత జ్ఞాని అనుకుంటాం కదా. అసలు జ్ఞాని అంటే అది కాదు, జ్ఞానం కలిగిన వాడు అని కాదు అంటారు గురువుగారు. ఎవరు అంటే జ్ఞానమే కలిగినటువంటి వాడు జ్ఞాని అంటాడనమాట. జ్ఞానం అనేటువంటిది అనుకుంది ఇతడు నా రూపంలో ఉండేటువంటిది అని, అతడే జ్ఞాని అవుతాడు అని చెప్తాడు. జీవుడైనా దేవుడైనా ఒక్కొక్క చోట ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా ఉండకపోతే, అంటే తాముగా ఉన్నట్లయితే అసలు సమస్యే ఉండదు. అసలు జీవులందరూ కూడా దేవులైతే ఇంకేమవుతారు? అన్యాయాలు అక్రమాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు. అందుకే ఎక్కడో హిమాలయ పర్వతాలలో మంచు కొండల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ అఘోరీలు అఘోరాలు భూమి మీదకి వస్తున్నారు. చూస్తున్నాం కానీ పెద్ద సంచలనం ఇప్పుడు. అఘోరి దిగంబరంగా తిరుగుతూ ఉంది. అందరి ప్రపంచం మొత్తం గడగడలాడిపోతుంది ఆ దెబ్బకి. కానీ ఈ మధ్య గుడ్డ కట్టుకుంది అనమాట. ఎందుకంటే సభ్య సమాజం కాబట్టి అక్కడ వాళ్ళకి మామూలే. ఇక్కడ సమాజంలో దిగంబరుడు అంటే బట్టలు లేనటువంటి వాళ్ళు అనుకుంటాం మనం. కాదది. గురువుగారు చెప్పారు, దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు. దిక్కే అంబరం అంటే దిక్కనేటువంటిదే నీకు వస్త్రం అన్నమాట. ఇంక వస్త్రాలు అవసరం లేదు అని. వీళ్ళు కూడా దిగంబరులు అయితే వాళ్ళు దిగంబరులుగా కనపడరు. మనం కాదు కదా, మనం వస్త్రాలు ధరించాం, అందుకని మనకు వాళ్ళు దిగంబరులాగా కనిపిస్తారనమాట. ఎందుకని వస్తే ఇంతవరకు వచ్చారా వాళ్ళు? ఎక్కడో హిమాలయాల్లో ఉండేటువంటి వాళ్ళు యోగులు, అఘోరీలు అఘోరాలు నాగసాధువులు వాళ్ళు ఎప్పుడో అనమాట, 10 ఏళ్లకో 30 ఏళ్లకో ఎప్పుడో. అది కూడా సామాన్య మానవుల కంటపడరు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా బహిరంగంగా తిరుగుతున్నారంటే ఎందుకని? వీళ్ళల్లో అన్యాయాల అక్రమాలు ఎక్కువైపోయాయి జనాలలో. దైవశక్తి వాళ్ళలో ఉందనే సంగతి తెలుసుకోలేకపోయాడు. దేవాలయాలను పడగొట్టుకుంటున్నారు. మిగిలినటువంటి మత ఛాందసంతో ఒకరి మతం మీద ఒకరు పోరాటాలు జరుగుతున్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఈ రూపంలో వచ్చారు. ఎన్నో విమర్శలు వాళ్ళ మీద. సామాన్య మానవులం కాబట్టి వాళ్ళ శక్తి మనకు తెలియదు కాబట్టి. ఇంకా రాబోయే కాలంలో చూడండి ఇంకెవరు వస్తారో తెలుసా? ఆ గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్తున్నారు అమెరికన్ రష్యన్ శాస్త్రజ్ఞులు. ఫోటోలు తీశారనమాట. భయంకరంగా ఒళ్ళంతా కూడా మొత్తం కూడా వెంట్రుకలై, భయంకర పెద్ద పెద్ద కళ్ళు, భయంకరమైన రాక్షసాకారం. ఇంకా వాళ్ళ గ్రహాంతర వాసులకి భూమి మీదకి వచ్చారంటే ఇంకా వాళ్ళని వీడియోలు తీయడానికి, విలేకరులు వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి ఏముండదు, మింగేయటమే అందరినీ. ఎవడు కనపడితే వాడిని మింగేయటమే అంతే. వాళ్ళు చేత్తో నెడితే చాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా పడిపోతాయి. ఏరి కనపడ్డా చెట్లు, చివరికి పందులు, కుక్కలు, జంతువులు, మనుషులు అని తేడా ఉండదు. ఇంకా ఆశాంతం చీల్చేయడం, మింగేయడం. వాళ్ళు వస్తారన్నమాట. ఇంకా ముందు మన తరం తర్వాత వాళ్ళు వచ్చారంటే ఇంత మొత్తం భస్మం, యుగాంతమే జరుగుతుందన్నమాట. అది రాకుండా చూసుకోవాలంటే మనల్ని మనం గౌరవించుకోవాలి. మత పోరాటాలు అనేటువంటి ఉండకూడదు. నిధి లేనటువంటి మ్యాప్ అనేదే శాస్త్రం అవుతుంది. మ్యాప్ లేనటువంటి నిధే దైవం. జీవించైనా మరణించైనా నేను ఉంటాను అన్నటువంటి వాడే మృత్యుంజయుడు. అది మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించిన వాడు కాదు,
జీవించి మరణించైనా కానీ నేనుంటాను అనేటువంటి వాడే మృత్యుంజయుడు. నమస్తే.